పురుషోత్తమ క్షేత్రం లేదా మనకి బాగా తెలిసిన పూరీ క్షేత్రం గొప్పతనం గురించి పురాణాల్లో అన్నిటికంటే పెద్దదైన స్కాంద పురాణంలో చెప్పబడింది. ఒకరోజు జైమిని మహర్షి ఋషులకు పురుషోత్తమ క్షేత్రం గొప్పతనం గురించి చెప్తున్నారు. ఈలోగా అక్కడ ఉన్న ఋషులు పురుషోత్తమ క్షేత్రం ఎక్కడుందని అడిగారు. వెంటనే జైమిని మహర్షి ఇలా చెప్పారు: భారతదేశానికి తూర్పు భాగంలో, మహానదికి దక్షిణ దిశలో, ఉత్కళ దేశంలో, తీర్థరాజ మహోదధి అనే సముద్రం దగ్గర నీలగిరి అనే కొండ ఉందని అన్నారు. ఆ పుణ్యభూమిపైన పుట్టినవారంతా మహావిష్ణువు యొక్క భక్తులు. ఈ క్షేత్రం ఎప్పుడూ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలను చూడలేదు. ఈ పురుషోత్తమ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు చెక్కతో చేసిన మూర్తి రూపంలో ఉంటారు. వెంటనే ఆ ఋషులు, అయ్యా, మీరు అత్యంత గొప్పదైన ఈ పురుషోత్తమ క్షేత్రం గురించి ఇంకా చెప్పండి అని అడిగారు. జైమిని మహర్షి ఇలా చెప్తున్నారు: శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడితో యుద్ధం చేసి సముద్రం అడుగున ఉన్న భూమిని పైకి తీసుకుని వచ్చారు. తరువాత బ్రహ్మగారికి సృష్టిని చెయ్యమని చెప్పారు. అయితే బ్రహ్మగారికి ఈ మనుషులు ఆదిభౌతిక, ఆదిదైవిక మరియు ఆధ్యాత్మిక దుఃఖం నుండి ఎలా బయటపడతారు అని ఆలోచన వచ్చింది. శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. వెంటనే పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళమని శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ఇచ్చారు. ఈ క్షేత్రము ప్రపంచంలో ఉన్న అన్ని క్షేత్రాల కంటే పవిత్రమైనది అని చెప్పారు. ఎవరైతే నాకు పూర్తిగా శరణాగతి పొందుతారో వారు ఈ క్షేత్రంలో పుడతారు అని అన్నారు. ఈ పురుషోత్తమ క్షేత్రంలో కల్పవట అనే గొప్ప రావి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పక్కనే రోహిణి కుండం అనే చిన్న నీటి కుండం ఉంటుంది. ఎవరైనా ఆ నీటిలో స్నానం చేసే అవకాశం వచ్చినా, కనీసం ఆ నీటిని ముట్టుకున్నా, వారు ఈ జీవితంలో చేసిన పాపాలన్నీ దూదికి నిప్పు తగిలితే ఎలా బూడిద అవుతాయో అలా పోతాయి అని చెప్పారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు బ్రహ్మగారు పురుషోత్తమ క్షేత్రానికి వెళ్లారు. బ్రహ్మగారు ప్రార్థన చేసినప్పుడు ఏ రూపంలో అయితే శ్రీ మహావిష్ణువు కనిపించారో అదే రూపంలో ఇక్కడ పూరీలో జగన్నాథస్వామి దర్శనం జరిగింది. బ్రహ్మగారి ఆశ్చర్యానికి, ఆనందానికి అవధులు లేవు. అదే సమయంలో ఒక కాకి దాహంతో రోహిణి కుండం దగ్గరకి వచ్చింది. ఆ రోహిణి కుండంలో నీటిని తాకగానే ఆ కాకి మహావిష్ణువు రూపంలోకి వచ్చి తన జనన మరణ చక్రం నుండి బయటపడింది. ఇప్పటికి మీరు పూరీ వెళ్తే పెద్ద రావి చెట్టు పక్కనే ఈ కుండం ఉంటుంది. బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. ఇది చూసిన యమధర్మరాజుగారు పురుషోత్తమ క్షేత్రంలో ఉంటున్న ప్రజలపైన తన ప్రభావం ఉండదేమో అని అనుకున్నారు. ఇలా యమధర్మరాజు తన కర్తవ్యానికి అవాంతరము రావటం చూసి బాధపడి పురుషోత్తమ క్షేత్రానికి వెళ్లి శ్రీ మహావిష్ణువును ప్రార్థన చేశారు. యముడు చేసిన ప్రార్థనకి సంతోషించి లక్ష్మీదేవి వైపు చూసి యముడికి సమాధానం చెప్పమని అన్నారు. అప్పుడు లక్ష్మీదేవి, యమధర్మరాజా, నీ ఆశయం ఈ క్షేత్రంలో నెరవేరదు. ఎందుకంటే మేము నిరంతరం ఇక్కడే నివాసం ఉంటాము కనుక అని అన్నారు. ఈ క్షేత్రంలోకి ప్రవేశించే పురుగు, పక్షి, మనిషి, జంతువు ఎవరైనా సరే వాళ్లు చేసిన పాపాలను పోగొట్టుకుంటారు. ఇలా చెప్పిన వెంటనే యమధర్మరాజు గారు లక్ష్మీదేవితో, అమ్మా, ఈ పురుషోత్తమ క్షేత్రం ఎంతవరకు వ్యాపించి ఉంది అని అడిగారు. అప్పుడు లక్ష్మీదేవి, నాయనా, ఈ క్షేత్రం శంఖం ఆకారంలో ఉంటుంది. దీని మొత్తం వైశాల్యం 10 యోజనాలు. అంటే మన భాషలో 120 కిలోమీటర్లు ఉంటుంది. అందులో 6 యోజనాలు తీర్థరాజ అనే సముద్రంలో ఉంటుంది. మిగిలిన క్షేత్రం మొత్తం కూడా యమేశ్వర, కపాలమోచన, మార్కండేయ, ఈశానేశ్వర, నీలకంఠ, క్షేత్రపాల, బిల్వేశ్వర, బాటేశ్వర అనే 8 శివుని రూపాలతో రక్షణగా ఉంటుంది. ఈ 8 శివరూపాలను పూజించే మనిషికి ఎన్నో జన్మల పాపాలు పోతాయి అని అన్నారు. అలాగే ఈ పురుషోత్తమ క్షేత్రం 8 దిక్కుల నుండి మంగళ, అలంబ, కాళరాత్రి, మారిచిక, అర్ధశిని, చంద్రరూప, సర్వమంగళ, క్షేత్రేశ్వరి విమల అనే 8 రూపాల్లో అమ్మవారు కాపాడుతూ ఉంటుంది అని అన్నారు. ఈ శంఖానికి మధ్యలో చెక్కతో చేసిన శ్రీ జగన్నాథస్వామి, శ్రీ బలభద్రుడు, సుభద్రదేవి ఇంకా సుదర్శన చక్రం ఉండి ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నారు అని పురుషోత్తమ క్షేత్రం గొప్పతనం లక్ష్మీదేవి యముడికి చెప్పారు.